బీఆర్ఎస్లో చీలిక పక్కా అయిపోయిందా? కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా అంటే గులాబీ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి కవిత చాలా కాలంగా సొంత కుంపటి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావులు కలిసినట్టుగానే కేసీఆర్ ఏదో చేసినా కవితను దారికి తెస్తారనే ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి. కవిత అమెరికా నుంచి వస్తూనే తెలంగాణ గడ్డపై కాలు పెట్టక ముందే చేసిన దయ్యాల వ్యాఖ్యలతో ఆ కొద్దిపాటి దింపుడు కల్లెం ఆశ కూడా కొడిగట్టిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదో మహాద్భుతం జరిగితే తప్పించి గులాబీ పార్టీ చిలుకను నిరోధించడం దేవుడికి కూడా సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ తీరుతెన్నులు, ఆ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం, మంచి చెడులను ఆమె లేఖలో ప్రస్తావించారు. బీజేపీని మరింతగా విమర్శించాల్సిందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకు మించి అమెరికా నుంచి వస్తూనే ఆ లేఖ రాసింది తానే అని స్పష్టం చేయడంతో పాటు మా నాయన కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయంటూ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. అలాగే లేఖ లీక్కు సంబంధించి కవిత లేవనెత్తిన ప్రశ్నలు ఆమె పుట్టింటి కుట్రలకు అద్దం పడుతోందని అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నట్లుగా పార్టీ నాయకురాలిగా కవిత లేఖ రాయడం తప్పు కాదు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలు కూడా తప్పు కాదు. అయితే తనకు క్షేత్రస్థాయి పరిస్థితిని ఆమె తనకు ఉన్న అవగాహన మేరకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ నాయకురాలిగా పార్టీకి, పార్టీ అధ్యక్షునికి సూచనలు చేశారు. దాన్ని భూతద్దంతో చూడాల్సిన పనిలేదు. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. కేసీఆర్ని దేవుడిగా పేర్కొంటూ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయని పరోక్షంగానే ఆయన తండ్రిపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విధంగా ధృతరాష్ట్రుడితో పోలిక తెచ్చారా అన్నట్లు ఆమె వ్యాఖ్యలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే కవిత నాన్నకు ప్రేమతో రాసిన లేఖ వెనుక చాలా పెద్ద కథే ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆమె నడతలో భాషలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోన్న మార్పు నేపథ్యంలో కవిత అడుగులు ఎటుపడుతున్నాయి? ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానం ఎటుగా సాగుతోంది? ఆమెగానే అడుగులు వేస్తున్నారా, లేక నడిచేది ఆమె అయినా నడిపించేవారు వేరే ఉన్నారా అనే ప్రశ్నలు, అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత వెనుక ఎవరున్నారు అనేది పక్కన పెడితే కవిత కారు దిగడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి లిక్కర్ కుంభకోణం విచారణ మొదలైనప్పటి నుంచే ఆమెకి ఇటు ఫ్యామిలీతో అటు పార్టీలో వ్యతిరేకత మొదలైందంటున్నారు. అక్కడి నుంచే ఆమె పార్టీకి, ఫ్యామిలీకి కూడా దూరమవుతూ వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి 6 నెలల్లో జైల్లో ఉండి వచ్చిన తర్వాత పార్టీని, ఫ్యామిలీని నమ్ముకుంటే కష్టమని నిర్ణయానికి కవిత వచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఆమె కారు దిగడం ఖాయమని తెలిసిన నేపథ్యంలో ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు, ఎటుగా అడుగులు వేస్తారనేది చూడవలసి ఉంది అంటున్నారు.